హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు ఎంతో సింపుల్‌గా, చాలా త్వరగా బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన వస్తువులు ఏమేం కావాలో ఒకసారి చూద్దాము. అరకిలో బీరకాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక కప్పు పచ్చి శనగపప్పు అయితే తీసుకున్నానండి. ఇంగువ, గరం మసాలా పౌడరు, మనకి కావాల్సిన అన్ని మసాలా దినుసులు, కారం అన్నీ రెడీ చేసుకున్నాను. శనగపప్పు అయితే మనం ఒక గిన్నెలో వేసి కడిగి నానబెట్టుకుందామండి. ఆ తర్వాత కూరగాయలు అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడైతే కర్రీని ఎలా చేయాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించి కుక్కర్‌లోనే డైరెక్ట్‌గా చేసేస్తున్నానండి. ఈజీగా అయిపోతుంది. ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందాము. ఉల్లిపాయ కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఎక్కువ వేగనవసరం లేదు. ఇందులోనే కరివేపాకు వేసేసుకుందాము. ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది. టమాటా కూడా వేసేసుకుందాము. టమాటా కూడా ఎక్కువ వేగ అవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. సరిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కొంచెం మగ్గబెట్టుకుందాము. టమాటా అయితే మగ్గిపోయిందండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడైతే వేగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాము. కొంచెం ఇంగువ వేసేస్తున్నాను. ఇంగువ వేసుకున్నాక బీరకాయ ముక్కలు వేసుకుందాము. బీరకాయ కట్ చేసుకునేప్పుడే మీరు కొంచెం ముక్కని ఎలా ఉందో తిని చూడండి. చేదుగా ఉన్నది మాత్రం తీసేయండి. ఇవి కొంచెం ఇలాగా వాడ్చుకుందామండి. దీనిలోనే ఇప్పుడు మనము రెండు స్పూన్ల కారము, ఒక స్పూను పసుపు, 2.5 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. మీకు కారం టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం ఇట్లాగా వేగనిద్దాము. వేయించుకున్నాక మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసేసుకుందాము వాటర్‌తో సహా. ఒకసారి కలిపి ఇంకొంచెం ఒక అర గ్లాస్ అయితే వెసరు వేసుకుందామండి ఇందులోకి. ఒకసారి కలిపి కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకుందాము. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయిపోయిందండి. కట్టేసాను. ఇప్పుడు చల్లారిపోయింది. మనం ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా ఉడికిపోయింది బీరకాయ శనగపప్పు కర్రీ. ఇప్పుడు మనం ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము.
ఈ విధంగా అయితే మనం ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు ఒక స్పూను, ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ అయితే వేశానండి. దీన్ని ఈ విధంగా మనము ఒక 2 మినిట్స్ అయితే ఉంచుదాము. ఇప్పుడేమన్నా మీకు ఉప్పు ఏమైనా తగ్గిందనుకుంటే ఒకసారి మీకు తగినట్లుగా వేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి. కొద్దిగా వేస్తున్నాను. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. కర్రీ చాలా బాగుంటుందిది. పిల్లలకి స్కూల్‌కెళ్ళే పిల్లలకి, క్యారేజీలు పెట్టే వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. మనము డైరెక్ట్‌గా కుక్కర్‌లోనే త్వరగా వండేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని ఈ విధంగా మనము వడియాలతోటి వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీతో తింటే చాలా బావుంటుందండి. ఇది చపాతీ, రోటీ, పుల్కా ఇలా అన్నిట్లోకి గూడా చాలా బావుంటుందండి. కర్రీ ఎక్కువతో అన్నం తక్కువ పెట్టుకొని మనం తినొచ్చు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. మీరు ఒకసారి ఈ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది మీకు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.